జూలై 12 దేవుని వాక్య ధ్యానం. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఫిలిప్పి 3:20. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినము ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి ప్రభువులో నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ పునరుద్ధాన దినము మనము దేవునికి సమీపంగా ఉండటానికి ఆయన మనకిచ్చిన శ్రేష్టమైన దినము. ఈ దినములో ఎన్నో విషయాలు మన జీవితానికి అన్వయించుకోవచ్చు. ప్రత్యేకంగా ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం పరలోకపు రాజ్యాన్ని గురించి ఆలోచించటం. చాలాసార్లు భూలోకములో ఉండే పౌరస్థితి గురించి ప్రజలు ఆలోచిస్తుంటారు. నేను ప్రస్తుతం మనం గమనిస్తే భారతదేశ పౌరస్థితి ఏమేమి పత్రాలు సమర్పిస్తే వస్తుందో అనే ఒక ప్రశ్న భారతదేశం అంతా కూడా చాలా విరివిగా జరుగుతుంది. ఇలాంటి క్రమంలో ప్రత్యేకంగా మనం అందరము ఆలోచించాల్సినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం, ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రశ్న, మనం ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేయాలనుకుంటున్నామా, పరలోక సంబంధమైన పౌరస్థితి గురించి మనం ఆలోచిస్తూ ఉన్నామా? ఏ పౌరస్థితి మనలను దేవునిలోనికి మారుస్తుంది, లేక మన జీవితము ఎలా ఉండబోతుంది, మనకున్న పౌరస్థితి ఎక్కడుంది, మనం ఇక్కడే శాశ్వతంగా ఉందామా, ఇదే మన ప్రపంచమా అని ఆనాడు ఫిలిప్పీ సంఘానికి కలిగి ఉన్న ప్రశ్నలకు ఒక చక్కటి జవాబు పౌలిస్తాడు. మన పౌరస్థితి పరలోకం ఉంది, మీరు పైనున్న వాటి గురించి ధ్యాస పెట్టండి. భూలోక సంబంధమైన విషయాలు, మరి ముఖ్యంగా భోజన సంగతులను గురించి వారు అంటాడు. అక్కడ మనం గమనిస్తే ప్రజలందరూ కూడా వారికి ఆహారమే దైవంగా వారు భావిస్తున్న క్రమంలో పౌలు చాలా చక్కగా వివరిస్తాడు. వారి కడుపే వారికి దేవుడు. నిజమే, ఈరోజు చాలామంది ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను దేవుడిగా ఎంచుతూ ఉన్నారు, దైవాన్ని మర్చిపోతూ ఉన్నారు. మన పరలోకపు స్థితి, పరలోకములో మన పౌరస్థితి ఉన్నది అనే సంగతిని మరచి లోకరీతిగా తిరిగేవారని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పౌలు ఫిలిప్పీ సంఘంతో అదే మాట్లాడుతున్నాడు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది అని మీరు మరవకండి, దాని ద్వారా మీరు ఆశీర్వదింపబడతారు. అతి ఆశీర్వాదం వైపుకు మనం ప్రయాణం చేద్దాం, పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించుకుందాం. అలాంటి కృపతో ప్రభు మిమ్మలను బలపరచును గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుగున్నారు. విశేషంగా నిబిడల జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, అతి ప్రాముఖ్యంగా జరుగు ఆరాధనలలో మీరు తోడుగుండండి. ప్రతి స్థలమందు మీ సహాయం దయచేయండి. నిబిడలను ఆశీర్వదించండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీములతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.